భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 8/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమా శుక్లపక్ష ఏకాదశి భీష్మ ఏకాదశి శనివారం. ఏకాదశి రాత్రి 9:30 వరకు ఈరోజు ఉంది పూర్తిగా. మృగశిర నక్షత్రం రాత్రి 7:35 వరకు. వర్జిన్ తెల్లవారుజామున 3:45 నుండి 5:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 8:05 వరకు. సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:54. అమృతగడ ఉదయం 11:09 నుండి 12:41 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9:15 వరకు. మధ్యాహ్నం 3:50 నుండి 4:30 వరకు వరకు. వైద్యుతి యోగం మధ్యాహ్నం 3:46, వని ఉదయం 10:19, భద్రకరణం రాత్రి 9:30 వరకు. ఈరోజు శనివారం కావడం, భీష్మ ఏకాదశి కావడం, భీష్ముల వారిని ఆరాధించడం, ఆ నారాయణ్ని కూడా విశేషంగా ఆరాధించాలి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. నిరుపమ గుణ సింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమత్యాసక్త భక్తోగ్నరక్షి విలసతు హృదయం మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్. భీష్మోవాచ భీష్ముడు చెబుతూ నమోస్వనంతాయ సహస్రమూర్తయ సహస్రపాదాక్షి శిరోరబాహువే సహస్రనామ్నే పురుషాయ సహస్రకోటి యుగధారిణి నమ. అనేక కోట్ల యుగాల నుంచి పరమాత్మ శాశ్వతుడిగా ఉన్నాడయ్యా. అటువంటి అనేక శిరస్సులతో, అనేక చేతులతో, అనేక నేత్రాలతో ఈ విశ్వమంతా వ్యాప్తించి ఉన్నటువంటి విష్ణువే నారాయణుడే, విశ్వస్వరుడు. విశ్వం విష్ణుర్ వషట్కార. ఆ నామంతో మొత్తం అర్థం చెప్పచ్చు విష్ణుదాసనామానికి అంతా కూడా. ఈ విశ్వంతా విష్ణువే అంటే భగవంతుడే, ఆయన స్వరూపమే అని మన భీష్మాచార్యుల వారు ఆచార్యుడు కాబట్టి వ్యాసుడు శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల ద్వారా, ఆయన ఆచార్యుల గారి ద్వారా మనకి ఈ విష్ణుదాసనామాన్ని లోకానికి అందించారు. కాబట్టి అది విష్ణుదాసనామాన్ని ఈవేళ పారాయణ చేయడం, చదవడం వల్ల, వినటం వల్ల కూడా మేలు కలుగుతుంది. భీష్మాచార్యుల వారికి ఈరోజు తిలతర్పణాలు, అలాగే అక్షతలతో కూడా తర్పణాలు విడిచిపెట్టి, ఎవరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు తర్పణాలు విడిచిపెట్టరు సాధారణంగా. కానీ ఈరోజు ఆ దోషంలో ఎవరైనా తర్పణాలు గురువు గారికి ఆచార్యులు గురువు కాబట్టి తర్పణాలు విడిచిపెడితే చాలా మంచిది అని చెప్పారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవైన భగవంతుడే గురువుగా వస్తాడు. అటువంటి గురువు ఆచార్యుడు భీష్మాచార్యులు వారు తండ్రి యొక్క మాట ప్రకారం పితృవాక్యాన్ని పరిపాలించడం కోసం భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను పెళ్లి చేసుకోను అని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన ఆ రోజు భీష్ముడు అన్నారు. ఏకాదశి రోజున అష్టమి నుంచి ఆ ఏకాదశి వరకు 5వ ప్రాణం పోయింది కాబట్టి ఏకాదశి గడియల్లో ద్వాదశి గడియల ప్రవేశ సమయంలో ఆయన ప్రాణం నిష్క్రమణమైంది కాబట్టి అది కూడా ఆయనకంటే స్వచ్ఛంద మరణం. ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోతాడు ఆయన. అందుకే అక్కడ అంపశయ్య మీద చనిపోతాడేమోనని పరమహంసల హంసరూపాల్లో వచ్చి ఉత్తరాయణ దక్షిణాయనం వస్తున్నాయి అన్నమాట. ఆయన దక్షిణాయన రావు, ఇది ఉత్తరాయణ వస్తుంది, కంగారు పడకు అని భీష్మాచార్యుల గారికి ఆ ఋషులే హంసలుగా వచ్చి వాళ్ళు ఆ అంపశయ్య చుట్టూ తిరుగుతున్నారన్నమాట వాళ్ళు. అప్పుడు భీష్మాచార్యుల గారికి ఉత్తరాయణం దగ్గరికి వచ్చి రావాలా, ఇంత ఉత్తరాయణ పుణ్యకాలం చనిపోతే ఉత్తరయానం అంటే వైకుంఠ దేవతా మార్గాల్లో మోక్షాన్ని వైకుంఠాన్ని పొందుతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలి, ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టాలి. ఆ కాలంలో పుట్టినటువంటి ఆ కాలంలో చనిపోతాడు సాధారణంగా. ఉత్తరాయణమే మంచిది మరణానికి. భీష్మాచార్యుడు స్వచ్ఛంద మరణం కూడా కలిగిన శక్తి కలిగినటువంటి వాడు. ఆచార్యుడు లోకాలకు హితం చేసినటువంటి వాడు, లోకాలకి ధర్మ సందేహాలను ధర్మరాజు గారి ద్వారా తెలియజేసినటువంటి వాడు. ఆ చేత ఆచార్యుడు అయ్యారు కాబట్టి కృష్ణుడే స్వయంగా చెప్పాడు, గురువురా మనకు ఆచార్యుడినా. కాబట్టి భీష్మాచార్యులు ఆరాధించండి, ఆయన ద్వారా ధర్మ సందేహాలు తెలుసుకోండి, ఎన్నో విషయాలు ఆయన తెలుసు. ఆ పక్షంలో ఉన్నప్పటికీ కూడా నా ప్రమేయంతో ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మనకు తెలుసు. ఆయన ధర్మం తప్పగా ఆ విధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ధర్మంగానే ఉన్నాడు ఆయన. ధర్మం తప్పాడు కూడా శిక్ష అనుభవించాడు. అంపశయ్య మీద పడుకోవడం గల కారణం కౌరవ పక్షంలో ఉండి న్యాయం చెప్పకపోవడం వల్లే ఆయన ఈ అంపశయ్య మీద ఈ సూదులు గుచ్చుకుంటూ, ఈయనకి బాణాలు గుచ్చుకుంటూ పడుకోవడం గల కారణం కూడా చేసిన కర్మ ఎవరైనా అనుభవించి తీరాలి, వాడు గురువైనా ఎవడైనా సరే. అందుకే భీష్మాచార్యుల వారు చెప్పారు మళ్ళీ, రాజట ధర్మజుండు
సురరాజసుతుండట ధన్వి శాత్రవోజ్జేదకమైన గాంధీవం విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన సారథియట ఉగ్రధరోధరుడైన భీముడు యాజకి తోడు వచ్చునట ఆపద కలిగినిదేమి చోద్యము. ధర్మదేశం ధర్మరాజు గారు పక్కన ఉండగా, ధర్మదేశం రాజుగారి దగ్గర ఉండగా, బలవంతుడైన ఇంద్రకుమారుడు అర్జునుడు, ఇంద్రాంశతో పుట్టిన ఇంద్రకుమారుడు అర్జునుడు ఉండగా, పోనీ ఆయన చేతిలో గాంధీవమైనా సరైంది లేదా ఆయుధం అంటే గాంధీవం విల్లట భయంకర గాంధీవం టంకారావానికే తాడులు లాగితేనే శబ్దానికే చచ్చిపోతారు కొన్ని వేల మంది. అటువంటి గాంధీవం చేతిలో ఉండగా సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట భగవంతుడే పక్కన ఉన్నాడు. చూసుకోండి, భగవంతుడు పక్కన ఉండగా కష్టాలు తప్పలేదు. పోనీ బలం లేదయ్యా వీళ్ళ దగ్గర, దైవశక్తి ఉంది, ధర్మం ఉంది అన్నీ, కానీ బలం లేదనుకుందాం అంటే ఉగ్రధరోధరుడైన భీముడు యాజకి తోడు వచ్చునట. వరల్డ్ కప్పులో యుద్ధ పోటీల్లో బలవంతుల్లో యుద్ధ గదావిద్య పోటీల్లో వరల్డ్ కప్పు పొందినటువంటి భీముడు, అటువంటి భీముడు వీళ్ళందరికీ తోడుగా ఉన్నాడు. బలం ఉంది, ధర్మం ఉంది, అర్జునుడు ఉన్నాడు, అర్జునుడి చేతిలో గాంధీవం ఉంది, శ్రీకృష్ణుడే భగవంతుడే పక్కన ఉన్నాడు. భగవంతుడు పక్కన ఉండగా వీళ్ళ కష్టాలు వచ్చాయి. చూసారా, మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఇక్కడ మనం పాపాలు చేసేస్తే ఎవడో చూడట కదా, తెలియదు కదా, మన ఇష్టానుసారంగా చేసేసామనుకోండి, భగవంతుడు ఉన్నా మన గ్రహాలు తప్పుతాయి. ఎవరున్నా సరే, పక్కన గురువు ఉన్నా సరే, నీ కర్మను అనుభవించవలసిందే. చేసిన పాప ఎవడైనా ఆడదైనా మగవాడైనా పిల్లలైనా పెద్దవాళ్ళని అనుభవించవలసిందే. అది కలిగింది. పాండవులు వాళ్ళు చేసిన కర్మలు ఉంది, అనుభవించాలి అది. కాబట్టి ఇన్నున్నా కానీ పాండవులకి కష్టాలు తప్పలేదని భీష్మాచార్యులు వారు చెప్పారు. మనకి లోకానికి మెసేజ్ ఇచ్చాడు ఆయన. దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, ఎంత ధర్మంగా ఉండాలి, ఎంత సత్యం మాట్లాడాలి మనం, అన్యాయం చేయకుండా మోసం చేయకుండా. గురువులనే మోసం చేస్తారు. మమ్మల్ని కూడా అంతే చాలామంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అని చెప్తారు. సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంట్లో పూజలు చేయాలంటున్నారు. నా పూజలు మానేసి మరీ చేయాలి. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంటే మీ యూట్యూబ్ వాళ్ళని అడగాలి, తెలుగు వాళ్ళని భక్తి వాళ్ళని అడగాలి. మీరు పూజ చేయండి, దెబ్బలాడే ఇద్దరు ముగ్గురు మధ్యలో మగవాళ్ళే, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉపనయనాలు ఇవన్నీ ఉంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంటే మేము సబ్స్క్రైబర్స్ అంటే నేనే చేయాలి. యూట్యూబ్ వాళ్ళని అడగాలి, లేదా తెలుగు వాళ్ళు భక్తి వాళ్ళని అడగాలి. ఆ పెళ్లి చేయకపోతే కుదరదు. మేము సబ్స్క్రైబర్స్ అయ్యాం, మేము తీసేసి ఎవడు అడిగాడు మిమ్మల్ని. గురువు యందు అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి. గురువును మోసం చేయడం, భయపెట్టడం, వంచన చేయడం ఇది మంచి పద్ధతులు కావు అని అందరికీ చెప్పడం జరుగుతుందన్నమాట. తెలుసుకోవాలి, గౌరవించండి, వినయపూర్వక రిక్వెస్ట్ పూర్వక వినయంగా అడగండి, చెబుతారని చేస్తారు. అది గురుద్రోహాలకు పాల్పడకండి. అది మీకే కదా, మీ పిల్లలకి మీ కొన్ని తరాలు కొట్టిపాడేస్తుందన్నమాట. గురువుని బాధ మీద భగవంతుడు కూడా ఊరికాడు తెలుసా అండి. ఇక్కడ అదిగా ఆచార్యులు గౌరవిస్తున్నాడు కృష్ణుడు చెప్పలేడా విష్ణు సహస్రనామం, గురువు చేత చెప్పించాడు. గురువు అంటే అంత గౌరవం, ఆచార్యుడు అంటే గౌరవంగా ఉండాలి, గౌరవంగా ప్రవర్తించాలి. మనం తప్పు క్షమించమని వేడుకుని ఆయన పాదాలు పట్టుకుని చేసిన తప్పు చెప్పాలి, ఎందుకు జరిగింది, ఎందుకు చేసావు నువ్వు, ఈ విధంగా చేసిన స్వామి నన్ను క్షమించని ఒప్పుకోవాలి, గురువుని వేడుకోవాలి. అప్పుడు గురువుకు దయార్థ హృదయం కాబట్టి ఆయన క్షమించే గుణం ఆయనలో ఉంటుంది. అంతే తప్ప వ్యతిరేక దిశలో వెళ్ళకూడదు అని మనకి ఈ భీష్మాచార్యులు వారి యొక్క దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. కాబట్టి ఈరోజు తెల్లతర్పణాలు, అక్షతలతో తర్పణాలు విడిచిపెట్టడం, ఆయన తలుచుకోవడం, విష్ణుదాసన పారాయణ మీ ఇళ్లలో గృహాల్లో చేసుకోండి, మందిరాల్లో చేయండి. సత్సంగాలు ఎన్నో ఉన్నాయి మనకి, గీతా మందిర్ లాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే మన చక్కగా మీకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, చక్కగా చేయండి. అన్నిట్లో విష్ణుదాసన లోకక్షేమం కోసం చేస్తే మనకి మధ్య లోకానికి కూడా మంచిది అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. భక్తివంత తరపున మీ అందరికీ కూడా భీష్మయాకాడు శుభాకాంక్షలు, శుభాశిస్సులు, ఆ భీష్మాచార్యులు అనుగ్రహం మీకు కలగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి వారి ఆదాయం మించిన ఖర్చులు, స్త్రీ మూలకంగా అధిక ఖర్చులు ఉంటాయి, ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం. వృషభ రాశి మీ మాటకు విలువ పెరుగును, గృహంలో శుభకార్యాలు, వస్త్రలాభాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి వివాహ శుభకార్యాలు హాజరగుట, ఆనందం ఉల్లాసంగా ఉండే అవకాశం, ధనయోగం. కర్కాటక రాశి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, శిరోనేత్ర పీడలు, దేవతా ఆరాధన, భగవద్ దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం. సింహరాశి వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, సంఘంలో గౌరవ మర్యాదలు ఉండే అవకాశాలు. కన్యారాశి మిశ్రమ పరంగా ఉంటుంది, కోపం వల్ల ఇబ్బందులు, బంధుమిత్రులతో విరోధాలు ఉండే అవకాశం. తులారాశి అన్ని రంగాల వారికి కూడా అనుకూలం, వాహన వస్తు ప్రాప్తి ఆనందంగా ఉండే అవకాశం. వృశ్చిక రాశి ఆరోగ్యపరంగా ఆర్థికంగా బాగుంటుంది, గృహంలో శుభకార్యాలు ఉండే అవకాశం. ధనుస్సు రాశి అన్ని పనులు కూడా పూర్తవుతాయి, గృహ నిర్మాణ లాభాలు, రావలసిన ధనం వసూలు కావడం వల్ల ఆనందంగా ఉంటారు. మకర రాశి వృత్తి వ్యాపారం లాభం, రావలసిన బాకీలు రావడం, ధనం వసూలు అవడం వల్ల ఆనందంగా ఉండే అవకాశం. కుంభరాశి ఆరోగ్య లాభాలు, కొన్ని సమస్యలు తీరుతాయి, సంతోషంగా ఉంటారు, ధనయోగం కూడా ఉంది. మీనరాశి మానసిక అశాంతి, రక్తం కళ్ళచూచుట, ప్రయాణాల యందు ఇబ్బందులు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈరోజు ఎంతైనా మంచిది అని
మీకు చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వాం అధిష్టానాయ నమః అనే నామం 324వ నామం విష్ణు సహస్రనామలో. వివిధ నామాల్లో చిత్ర విచిత్రంగా గోచరించే సమస్తమైన ప్రపంచానికి ఉదాహరణమైనటువంటి ఉన్నదిగా ఇది చెప్పబడుతుంది. పరబ్రహ్మయ్య కనుక ఈ లోకాలకి నాయకుడు, అధిష్టాన అధిపతి, పరమాత్మ అధిష్టానం అని పిలువబడ్డాడు. మతస్థానాన్ని సర్వభూతాన్ని సకల భూతాల యందు నాయందే గలవు అని గీతాచార్యులు వారు మతస్థాని సర్వభూతాని అని విష్ణుదాసన చెప్పినట్లుగా నేను అధిష్టానుడై ఉన్నాను, లోకాలకు ఆధారమై ఉన్నాను, అధిపతి అయి ఉన్నాను నేను అని పరమాత్మ ఈ నామం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.